ప్రెగ్నెన్సీ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయానికి వస్తే ముఖ్యంగా ప్రోటీన్ రిచ్ డైట్ అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా తీసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం అయితే ఇది. సో ప్రోటీన్ డైట్ అంటే ఏంటి అంటే ప్రతి మీల్లో కూడా, అంటే బ్రేక్ఫాస్ట్ తిన్నా, లంచ్ తిన్నా, డిన్నర్ తిన్నా కూడా ప్రతి మీల్లో కూడా కొంతవరకు ప్రోటీన్ ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ అనేది ఎలా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు అంటే, ముఖ్యంగా ప్రోటీన్ రిచ్ డైట్ అనేది ఎందులో ఉంటుంది అంటే పల్సెస్, అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా దాల్, పప్పు, లెగ్యూమ్స్, సోయా, బాయిల్డ్ స్ప్రౌట్స్, అదేవిధంగా పన్నీర్, చికెన్, ఫిష్, వీటిల్లో ముఖ్యంగా ప్రోటీన్ శాతం అనేది కొంచెం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఎగ్స్లో కూడాను ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ మదర్కి కూడాను అట్లీస్ట్ 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రతిరోజు ఉండాలి. కాబట్టి వాళ్ళ డైట్లో ఎట్లా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీల్స్ మధ్యలో స్మాల్ మీల్స్ ఏదైతే తీసుకుంటారో, అంటే డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అదే కాకుండా ఏంటి అంటే బాయిల్డ్ స్ప్రౌట్స్, కొన్నిసార్లు ఏంటి అంటే సలాడ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అందులోనే అట్లీస్ట్ ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ కానీ, చికెన్ కానీ, లేదు అంటే ఫిష్ కానీ వేసుకోవటం వలన కూడాను వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కానీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది ఉండదు. కాబట్టి అట్లీస్ట్ మినిమం మీరు రోజులో 100 to 120 or 130 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే మాత్రం తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ డైట్లో తప్పనిసరిగా ప్రోటీన్ అనే ఫుడ్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అన్నాను కదా అని ప్రోటీన్ పౌడర్స్ తాగటము, లేదంటే వే ప్రోటీన్ తీసుకోవటం అనేది యూజువల్గా మేము రికమెండ్ చేయమండి. ఎందుకంటే యూజువల్గా ఈ ప్రోటీన్ పౌడర్స్లో కానీ, లేదంటే ఈ వే ప్రోటీన్స్లో కానీ, వీటిల్లో అన్నిటిలో కూడా యాడెడ్ షుగర్స్ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీలో షుగర్స్ వచ్చే అవకాశం కానీ, లేదంటే అధికంగా మజిల్ మాస్ డెవలప్ అయ్యి దాని వలన ఇబ్బందులు రావటం కానీ ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి అండ్ హోల్సమ్ ప్రోటీన్ అనేది ఎప్పుడైనా మోర్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి యూజువల్గా మేము ప్రోటీన్ పౌడర్స్ కానీ, వే ప్రోటీన్ కానీ ప్రెగ్నెన్సీలో వీలైనంత మట్టుగా అవాయిడ్ చేయమని చెప్తాము. అట్లా కాకుండా మీరు డైట్లో అన్నిటిల్లో కూడా ప్రోటీన్ మనకి రెగ్యులర్గా దొరికే ప్రోటీన్, అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్లోనో లేకపోతే వేటిలోనో ప్రోటీన్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీ ప్రోటీన్ అనేది హోల్సమ్ ఫుడ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు డెలివరీకి కూడాను చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఒక్క విషయం మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.